ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అండర్ డే ఇన్ మై లైఫ్. తిరుమలలో ఇది వచ్చేసరికి డే 2 అండి. చాలా రష్ నడుస్తుంది అనమాట. ఎప్పుడు ఇంత బిజీగా చూడలేదు. ఈ ఏరియాలోనే మాకు మాక్సిమం రూమ్ అయితే బుక్ అవుతూ ఉంటుంది. బట్ రెగ్యులర్ కంటే కూడా ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అవుతుంది అనమాట. చాలా రెస్ట్లెస్ అయిపోయాము. ఎందుకంటే దర్శనము అండ్ అలాగే క్యూ లైన్ లో ఉండడము, ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. లక్కీ అయితే ఇప్పటికీ కూడా పడుకుని ఉన్నాడు. ఇంకా మేము వచ్చేసరికి ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేసి, మాకు ఇక్కడ జపాలి ఒకటి అయితే మాత్రం మొక్కు ఉండిపోయింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా హెవీ రైన్ ఉండడం వల్ల లోపల వరకు నడిచి వెళ్ళడానికి వీళ్ళకి వెళ్ళలేదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కంపల్సరీ జపాలి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడికైతే మేము స్టార్ట్ అవబోతున్నాము. చూద్దాం ఈరోజు ఎలా కంటిన్యూ అవుతుంది ఏంటి, ఇంకా ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాము అంటే తర్వాత ఫ్యామిలీ అందరూ యాడ్ ఆన్ అవుతారు కదా. సో చూడాలి, బ్లాగ్ అయితే చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. చాలా మంది నైట్ ఇక్కడే బయట కూడా పడుకుని పోయారనమాట. చాలా అంత హెవీ ఫ్లో అయితే ఉంది జనాలది, చూస్తున్నారు కదా. అర్లీ అవర్స్ లో చూస్తే కింద ఈవెన్ బెడ్షీట్స్ కూడా లేకుండా ఇలా అయితే నిద్రపోతున్నారు అనమాట. మేము మాత్రం ఇంకా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చెప్పాం కదా ఫ్యామిలీ మెంబర్స్వి రూమ్స్ ఒక్కొక్కరివి ఒక్కొక్క చోట అయితే వచ్చినాయి. ఓన్లీ మా రెండో తోటికోడల వాళ్ళవి అండ్ మావి కొంచెం దగ్గరలో అనమాట, కొంచెం వాకబుల్ డిస్టెన్స్. సో ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని అయితే జాయిన్ చేశారు. అందరూ కలిపి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము. తెలిసిందే కదా, మనం అడుగు బయట పెట్టామంటే సంహవ్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. నేను వచ్చేసరికి జీరా రైస్ తీసుకున్నాను, ఎందుకంటే నేను తినిన తర్వాత కొద్దిగా ఉంచానంటే లక్కీ కూడా పెడదాము అనేసి అదైతే తీసుకున్నాను అనమాట. మేము వచ్చేసరికి ఇలా మినీ వ్యాన్ అయితే బుక్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళేది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లక్కీని రెడీ చేయడం అనమాట. చూస్తున్నారు కదా, అప్పుడే నిద్ర లేవడం వల్ల కొంచెం అలా క్రాంకీగా అలా అయితే ఉన్నాడు. వెంటనే రెడీ చేస్తున్నాము. పిల్లల్ని రెడీ చేయడం అంటే బట్టలతో పాటు ఒక ఏజ్ వరకు డైపర్స్ కూడా అన్నది మస్ట్ కదా. సో నేను వచ్చేసరికి ఏంటంటే చాలా లాంగ్ టైం నుండి లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్స్ అయితే యూస్ చేస్తున్నానండి. నేను ఎస్ దగ్గర నుండి మొదలెడితే ఎస్ నుండి ఎం నుండి ఎల్ సైజ్లోకి అయితే ఇప్పుడు చేంజ్ అయ్యాను అనమాట. సో ఇందులో మనకి ఆల్ సైజెస్లో మనకి డైపర్స్ అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, న్యూ బార్న్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అంటే బేబీ ఒక వెయిట్ ప్రకారంగా ఇదైతే మార్చుకోవచ్చు అనమాట. లక్కీ వెయిట్ వచ్చేసరికి ఎంలో వచ్చినప్పటికీ వాడికి కంఫర్ట్ ఎల్ సైజ్లో ఉంది కాబట్టి నేను ఇంకా ఎల్ సైజ్ అయితే చూస్ చేసుకున్నాను. ఇవి వచ్చేసరికి ఈ ప్యాక్లో 62 అయితే వస్తాయండి డైపర్స్. 1 మంత్కి చక్కగా అయితే వచ్చేస్తాయి అనమాట. నాకు ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నాను అంటే, మనం ఇప్పుడు ఎస్పెషల్లీ ట్రిప్లో ఉన్నాను కాబట్టి దీనికి సుపీరియర్ అబ్జర్బెన్సీ అయితే ఉంటుందన్నమాట. అప్ టు 12 అవర్స్ ఉంటుంది. సో మనం ట్రావెల్లో ఉన్నప్పుడు బాగా అయితే యూజ్ అవుతుంది. ఎక్కడ తడిగా ఉండడం ఇలాంటిది అయితే ఉండదు. ఎందుకు తడిగా ఉండదంటే దీనికి సుపీరియర్ బ్రీతబిలిటీ అయితే ఉంటుందన్నమాట. 10,000 పోర్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యూరినేట్ చేసిన వెంటనే అబ్జర్బ్ అయిపోయి ఎక్కడ వెట్నెస్ లేకుండా అయితే చేస్తుంది. అండ్ అలాగే ర్యాష్ ప్రివెన్షన్. ఇప్పుడుకొచ్చి లక్కీకి ఎప్పుడు ర్యాషెస్ అయితే రాలేదండి డైపర్ వల్ల, ఎందుకంటే ఇందులో అలోవెరా గుడ్నెస్ కూడా అయితే ఉంది. అండ్ సుపీరియర్ కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది కాటన్ లైక్ మెటీరియల్ తో అయితే రెడీ అయింది కాబట్టి. అండ్ దీనికి వచ్చేసరికి మనకి ఇలా వెట్నెస్ ఇండికేటర్ కూడా అయితే వస్తుందండి. ఎల్లో కలర్ లైన్ వచ్చేసరికి బ్లూలో అయితే మారిపోతుంది అనమాట ఇఫ్ ఇన్ కేస్ డైపర్ ఫిల్ అయిపోయినట్టయితే. అండ్ అలాగే బ్యాక్ ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో క్యారియన్ అయితే బుక్ చేసుకున్నాం. అది కూడా లక్కీ కూడా రెడీ అయిపోయారు. కొంచెం గుర్తుపెట్టడానికి టైం పడుతుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి టైం దగ్గరగా 12 అయితే అయ్యిందండి. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే, మీరు మార్నింగ్ 8-9 కల్లా ప్లాన్ చేసుకున్నట్టయితే చక్కగా కొండపైన తిరిగి చూడడానికి సర్ప్లస్ టైం అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మా ఎనర్జీ అండ్ మా జోష్తో మా ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం.
మేము కొండపైన దగ్గరగా 5-6 ప్లేసెస్ కవర్ అయ్యేటట్టు అయితే ఈ మినీ వ్యాన్ని బుక్ చేసుకున్నాము. మీరు కనుక ఒక 4 మెంబర్స్ వెళ్తున్నట్టయితే ఏదైనా జీప్లో కానీ కార్లో కానీ షేర్ తీసుకోవచ్చు. లేదు ఓన్లీ కపుల్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నట్టయితే మనకి ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి. టికెట్ వచ్చేసరికి మినిమం ఒక 100 రూపీస్ ఆ లోపే అయితే ఉంటుందండి. మనకు నచ్చిన ప్లేస్ దగ్గర దిగి అది చూసుకున్న తర్వాత మళ్ళీ ఆ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి. ఏ బస్ అయినా ఎక్కచ్చు ఆ టికెట్ చూపించి. ఇక్కడ మేము విజిట్ చేస్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి జాపాలి అండి. మా పెళ్ళైన కొత్తలో మొదటిసారి మేము తిరుమల కలిసి వెళ్ళినప్పుడు జాపాలి అయితే చూసాము. ఆ ప్లేస్ బాగా నచ్చింది. అండ్ రెండోసారి వచ్చినప్పుడు నేను ఇంకా పిల్లల కోసం అక్కడ దేవుణ్ణి అయితే నేను దండం అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకా లాస్ట్ టైం లక్కీ పుట్టిన తర్వాత అక్కడ వరకు వెళ్ళాం. కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం రావడం వల్ల కారులో ఉండి కాలు కింద పెట్టడానికి కూడా అయితే కుదరలేదు. 1 2 3 ఏంటది కన్నముచ్చులా 1 2 3 తన్నంటే ఇంకోటి కిందకి వెళ్ళిపోతుంది. పిల్ల కొండ ముచ్చా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంత బాగుంటుందో మాటల్లో అయితే చెప్పలేము. ఇలా సమ్మర్లో కాకుండా మీరు కనుక వింటర్లో చూసినట్టయితే ఇక్కడ క్లైమేట్ చాలా భిన్నంగా అయితే ఉంటుందన్నమాట. చాలా థిక్ ఫారెస్ట్ లోపలికి అయితే మనం వెళ్తాము. చాలా పొడవుగా చెట్లు అండ్ ఎస్పెషల్లీ ఒక మైల్ స్టోన్ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత బర్డ్స్ యొక్క అరుపులు వినిపిస్తాయండి. ఆ సౌండ్స్ అయితే మనకి నిజంగా మతిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా నడిచి వెళ్ళే దారితో పాటు ఇంకో ఆల్టర్నేట్ వే కూడా వేస్తున్నారు. మేబీ ఏమైనా కార్స్ అవి ట్రాన్స్పోర్టేషన్కి వేస్తున్నారో ఏంటో మాకైతే తెలియదు. కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఖచ్చితంగా తిరుమల వెళ్తే చూడాలి అనుకున్న ప్లేస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు వరకు విజిట్ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మేము క్యాబ్ డ్రైవర్ని కనుక్కున్నాము. 1:30 వరకు ఓపెన్లో ఉంటుంది అన్నారు. అప్పటికి టైం 12:30 మాత్రమే అయ్యింది. ఇంకా 1 అవర్ ఉంది దర్శనం చేసుకుని వచ్చేసాను అనుకున్నాం. కానీ మేము వెళ్ళేసరికి 1:15 గంటకి అక్కడైతే టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట నైవేద్యం పెట్టడానికి. తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ వద్దాంలే అని మేము అనుకున్నాం. కానీ ఇంకా చుట్టూరా చూసుకునేసరికి ఆ టైం ఇట్టే గడిచిపోయిందని చెప్పాలి. ఇంకా దర్శనం వరకు వెయిట్ చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సీతాగుండం అని చెప్పేసి ఇంకొక సరస్సులాగా అయితే ఉంటుంది. ఇలా దూరంగా పైకి అవతలకి వెళ్తే వెనకాల ఇంకొక కొల్లు ఉంటుంది. అండ్ టెంపుల్కి ముందర ఇంకొక కొల్లు ఉంటుంది. రామగుండం సీతాగుండం 2 పేర్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మాకు చాలా లిమిటెడ్ టైం ఉందన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ఇంకొక క్షేత్రానికి అయితే వెళ్ళిపోవాలి. సో చలో వెళ్దాం. తీసుకుంటే టెంపుల్కి ఇలా పక్కనే తాయితులు అయితే కడుతున్నారండి. ఇంతకుముందు మాకు తెలీదు. బట్ ఈసారి అయితే తెలుసుకున్నాం అనమాట. ఎవరికైనా అవసరం ఉంటే అక్కడ మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్న స్వామి చేతే తాయితు అయితే కట్టించుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయండి. రాచులుకలు అంటారు కదా. సో ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం ఏమైనా పెట్టామనుకోండి కింద వరకు వస్తాయి. టక్కుని పట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. చాలా బాగుంది. ఇదిగోండి ఫుల్ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫ్రేమ్లోకి అయితే వచ్చామన్నమాట. ఓపెన్ అయ్యేలోపు ఇంకా మేమైతే టైంని ఇలా ఇంకా తెలీదు. అంటే ఇద్దరము లేకపోతే 4 వెళ్ళారంటే అంతగా టైంపాస్ అవ్వకపోవచ్చు. కానీ ఎక్కువ మంది ఉండేసరికి చాలా ఈజీ అయిపోయింది అనమాట టైం స్పెండ్ చేయడం అన్నది. అండ్ చాలామంది అన్నారు కదా లక్కీతో ఈ టైంలో ఎందుకు అని ఇంకా రిపీటెడ్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీరు చూసినట్టయితే ఎక్కడ లక్కీ కూడా క్రాంకీ అవ్వడం కానీ అలాంటిది అయితే చాలా తక్కువేండి. చాలా మ్యాక్సిమం ఏంటంటే అందరూ ఉండేసరికి ఒకరి తర్వాత ఒకరు అంటే వాడికి ఒకరి దగ్గర బోర్ కొడితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఆడేసుకునేవాడు అనమాట. ఇంకా అలా ఈజీ అయితే అయిపోయిందనమాట. మీరు చూసినట్టయితే లక్కీ నా చేతిలో కంటే కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చేతిలోనే ఎక్కువగా అయితే ఉన్నాడు. అండ్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అయితే చెప్పాలన్నమాట. మనసులో ఏదైనా కోరుకున్నామంటే ఇట్టే నెరవేరిపోతుంది. అండ్ ఇక్కడ ప్రసాదం అది మళ్ళీ నెమ్మదిగా నడక అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ తిరుపతిలో చాలా వరకు నమ్మకం ఉంటుంది కదా, ఇలా రాళ్ళతో హౌస్ కడితే నిజంగా హౌస్ వస్తుందని. ఏమో నాకు వరకు మాత్రం నేను కట్టాను, నిజంగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆకాశగంగ నెక్స్ట్ ఇక ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ చెప్పాను కదా లాస్ట్ 5 times కూడా మేము నడిచే వచ్చామని. దానివల్ల ఈ మెట్లు చూస్తే నాకు చాలా కష్టము అని అనిపించేది అనమాట. ఎందుకంటే ఆ వే అంతా నడుచుకుని రావడం వల్ల. ఈసారి మాత్రం ఏదైనా సరే ఓకే ఈ మెట్లేనా ఇంతేనా, లాస్ట్ టైం ఏంటి అంత ఎక్కువ ఫీల్ అయ్యాను ఈ మెట్లు ఎక్కడానికి అని అయితే అనిపించింది. కొంచెం ఈజీగానే టకటక అయిపోయింది. ఓన్లీ జపాలి దగ్గర వెయిట్ చేయడం వల్ల చాలా టైం అయితే కిల్ అయిందనమాట. అక్కడ ఏదో స్పెషల్ అయితే ఉందండి. దానివల్ల వచ్చేసరికి డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు.
అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు డెకరేషన్ అది చూపించాం కదా, రేపు హనుమాన్ జయంతి ఉంది అండ్ దాంతోపాటు వేరే స్పెషల్ పూజలు ఏవో అయితే ఉన్నాయంట. అండ్ రేపు కొండపైన ఇలా వెహికల్స్ కూడా తిరగడానికి నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో లక్కీలీ మేమైతే మాత్రం ఈరోజు బాగానే తిరుగుతున్నాం అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే కింద గంగాదేవి టెంపుల్తో పాటు ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో అన్నీ అలా నెమ్మదిగా చూసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. అండ్ చిన్న చిన్నవి షాప్ అయితే చేసాము, మరీ ఎక్కువ కాదు కానీ ర్యాండమ్ థింగ్స్. ఇక్కడ దిష్టి కోసం అవేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మొత్తం మీద ఏంటంటే కొంచెం మాకు డేస్ అంత మంచిగా అయితే నడవట్లేదు, అందుకనే అది కూడా తీసుకున్నాం అన్నమాట, ఇంటికి పెట్టచ్చు అన్నట్టు. నెక్స్ట్ మీకు వ్లాగ్లో డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే వీరుగారు నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, నేను రాలేను అని అంటే నేను ఇక్కడ వాటర్ లక్కీ బాటిల్ ఓపెన్ చేసి ఆ క్యాప్లోకి పట్టి నెత్తిపైన జల్లుదాం అనేసి తీసుకున్నాను అనమాట. తీరా చూస్తే ఆయన అక్కడ నుండి వీడియో అయితే తీస్తూ ఉన్నారు. ఆ సంగతి నాకైతే తెలియదు అనమాట. ఇంకా నేను పైకి వెళ్ళేసరికి ఆయనే కిందకైతే వచ్చేసారనమాట. పాప వినాశనం దగ్గర కూడా ఎప్పుడు వాటర్ ఉండేవి కాదు, మేబీ మరి డ్యామ్ ఏమైనా ఓపెన్ చేస్తారో ఏంటో కానీ ఆ రోజున మాత్రం వాటర్ కూడా బాగుంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా భోజనాలు చేసామండి. అప్పుడు టైం దగ్గరగా 4:30 అలా అయిపోయిందేమో. యాక్చువల్లీ ఇంకా వేరే ప్లేసెస్ చూడాల్సి అయితే ఉంది, కాకపోతే మాతో వచ్చిన వీళ్ళకి దర్శనం అయితే అవ్వలేదన్నమాట. 5 o'clock స్లాట్కి అయితే వెళ్ళాలి. ఇంకా అందరూ కూడా బాగా నీరసాలు వచ్చేసి ఉన్నారు, అందుకనేసి ఇంకా వాళ్ళని దర్శనానికి పంపించి మేము ఇంకెలా రెస్ట్ అయితే అయిపోయాము. ఇప్పుడు నడిచేస్తున్నావు, నైట్కి మాత్రం కాళ్ళు నొప్పి నేను ఏడ్చేస్తున్నావు. అక్కి ఉన్న ఈ 4 రోజులు మాత్రం లక్కీని పట్టుకోవడం చాలా కష్టమైంది. తిండేమో తినేవాడు కాదు, ఆటేమో ఎక్కువ ఆడేవాడు. ఇదిగోండి ఇలా అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బయట షాపింగ్ అండ్ వరహస్వామి టెంపుల్ దర్శనం. యాక్చువల్లీ వరహస్వామి టెంపుల్ కి ముందు వెళ్ళి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి, బట్ ఏంటంటే అలా కుదరలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే చూసేసి రావడానికి అయితే వెళ్తున్నాం. అదిగోండి ఫ్రీ బస్ ఎక్కడికి వస్తుందో వెతుక్కుంటున్నాం. మొత్తం మీద ఫ్రీ బస్ని కొంచెం ఖాళీగానే పట్టుకున్నాము. ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు మీకు అవసరం ఉన్నా లేకపోయినా సరదాగా అలా ఫ్రీ బస్లో కూర్చుని తిరుమల కొండపైన ప్లేసెస్ అన్నీ అలా చూడండి. మైండ్ చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ పార్క్స్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూడలేము కదా, ఓపిక లేదు అని గదిలో కూర్చుంటే ఎలా కుదురుతుంది చెప్పండి. సో అందుకనే ఇంకా ఓపిక తెచ్చుకుని మరి బయటకు అయితే వచ్చామన్నమాట. ఇంకా వరహస్వామి టెంపుల్ నియరెస్ట్ స్టాప్ దగ్గర అయితే బస్సు ఆపేశారు. ఇంకా అక్కడి నుండి నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. లక్కీ వచ్చేసరికి నిద్రపోయాడు, అదేదో ఇంట్లో పడుకున్నట్టయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అయితే వచ్చేద్దాం అనమాట. ఇంకా వరహస్వామి టెంపుల్ దగ్గర చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. ఇంకా దగ్గర వరకు పడుకునే ఉన్నాడు, చివరిలో లేచిపోయాడు అనమాట. ఇంకా మా వాళ్ళకి ఇచ్చేసి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఈలోగా దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి కూడా దర్శనం అయిపోయి వచ్చేసారు. ఇంకా అన్నదాన కేంద్రం దగ్గర భోజనం కూడా చేసేసాము. అన్నదానం దగ్గర భోజనం అయితే చేస్తాం అనమాట. టు బి కంటిన్యూడ్. ఇంకా వేరే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్తాము. ఇంకా టెంపుల్ ఆపోజిట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాం అన్నమాట అందరం. ఇప్పుడు వచ్చేసరికి మిడ్ నైట్ మీల్స్ తినడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం 12 అయితే దాటింది అనమాట. కాకపోతే డిన్నర్ ఫ్యామిలీ అందరూ కలిసి తిందాం అనుకున్నాం, బట్ మిగతా వాళ్ళందరూ ఫుడ్ ఆల్రెడీ కొంచెం తినడంతో అవుట్ అనమాట. బట్ మేము మాత్రం అవుట్ అవ్వలేదు, భోజనం చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అంటే హెవీగా కాకపోయినా కొద్దిగా తిన్నాం. లెట్స్ గో. యాక్చువల్లీ అందరూ కలిసి డిన్నర్కి ఇలా బయటకు వచ్చి తిందామని అనుకున్నాము. అక్కడ చేపల్లా పరుస్తారు కదా, అక్కడ బాగుంటుంది అని అనుకున్నాం. కానీ మేము ఈ టెంపుల్స్ అవి చూసుకోవడంలో మాకైతే చాలా లేట్ అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయితే దాటిందండి. ఇంకా రూమ్స్ ఏమో ఒక్కొక్కరి ఒక్కొక్క చోట కదా, వాళ్ళైతే వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు వచ్చేసరికి మిడ్ నైట్ మీల్స్ కి వచ్చేసాం అనమాట. సమయం 12:45.
ఆ? ఈ మనిషి కూడా వచ్చాడు. ఇంకేమే? గోబీ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ విజు ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పు. అన్నాడు. పొద్దునేమో పచ్చి అన్నాడు. మొత్తానికి అనుకున్నట్టు ఇక్కడ డిన్నర్ కూడా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా తిరుమలలో మా లాస్ట్ నైట్ అయితే ఇలా గడిచింది. ఇంకా నెక్స్ట్ చలో విజయవాడ, అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూద్దరు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి అయితే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను.